ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సికింద్రాబాద్ రైల్వేలో 590 పోస్టులకు ఉందన్నమాట. దీనికి మీకు ఆఫీసర్ పోస్టులకు రిలీజ్ చేశారు. సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ ఉంటుంది అండ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. శాలరీ మీకు 55,000 వరకు కూడా ఉంటుంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrbsikindrabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, ఇక్కడ అప్లికేషన్ లింక్ ఫర్ CEN3 అని ఉంది కదా, క్లిక్ హియర్ అని ఉంది. అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ నోటిఫికేషన్ మీద ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట. దీని ద్వారా ఎవరెవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ జూలై 30కి ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా మీకు 29th ఆగస్ట్ నైట్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఈ లోపే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే వాళ్ళు. అండ్ మీకు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు, క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్. సో వీళ్ళకి మనకి పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు. ఇనీషియల్ పే వచ్చి మీకు బేసిక్ పే 44,900 రూపీస్ ఉంటుందండి. అంటే మీకు అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 55,000 పైనే శాలరీ వస్తుందన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 36 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 1/1/2025 నాటికి 36 years వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మీకు దీనికి టోటల్ వేకెన్సీస్ 17 numbers ఉన్నాయండి. నెక్స్ట్ పొజిషన్ వచ్చి జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఈ పోస్టులన్నిటికీ కూడా మీకు లెవెల్ 6 ప్రకారం పే చేస్తారు. బేసిక్ పే 35,400 నుంచి ఉంటుందన్నమాట. అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 45,000 to 50,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 18 years, మ్యాక్సిమం 36 years. అది కూడా మీరు 1/1/25 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ వేకెన్సీస్ 7,934, అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చండి. అండ్ ఈ టోటల్ కలిపి మీకు 7,951 పోస్టులకి మనకి రిలీజ్ చేస్తున్నారనమాట. RRB వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అన్ని దేనిలోకి వెళ్ళినా కూడా ఈ నోటిఫికేషన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. మనది సికింద్రాబాద్ ఉంది కాబట్టి సికింద్రాబాద్ దానిలో కూడా మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే 2 stagesలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ 2 పాస్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా మీకు మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారండి. ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు కదా, దానికి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉందండి. 1/3 మార్క్ కట్ చేస్తారు ఒక నెగిటివ్ మార్కింగ్కి. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ indianrailways.gov.in. ఈ వెబ్సైట్కైనా వెళ్ళొచ్చు, లేదంటే RRB సికింద్రాబాద్ వెబ్సైట్కైనా వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి. మనం ఇందాక 18 to 33, 36 years వరకు అనుకున్నాం కదా, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి. SC/ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఉంది, OBC వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా చూసుకోండి మళ్ళీ క్యాస్ట్ని బట్టి. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకు కూడా మీ కేటగిరీని బట్టి మళ్ళీ ఉంది. అదేవిధంగా క్యాండిడేట్ సర్వింగ్ Group C వీళ్ళకి ఈ విధంగా ఉంది. సో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంది అంటే పోస్ట్ వైజ్గా అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా క్లియర్గా క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇప్పుడు మీకు కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ అనేది మెకానికల్ డిపార్ట్మెంట్. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అది కూడా కెమికల్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళు అనమాట. అదేవిధంగా మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి వచ్చేసి మెకానికల్, డిగ్రీ చేసిన వాళ్ళు మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఉండాలన్నమాట. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పొజిషన్కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండి. 3 years diploma in mechanical or electrical or electronics engineering or
కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ మెకానికల్ ఎలక్ట్రికల్, అంటే కాంబినేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ మీకు మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అవి కంబైన్డ్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అన్నిటికీ కూడా కామన్. తర్వాత మీకు సివిల్కి వచ్చేసి 3 year డిప్లొమా లేదంటే బీఎస్సీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే కాంబినేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సివిల్ వర్క్స్, మెకానికల్ ఇవన్నీ కూడా చూసుకోండి. అందరూ కూడా రిలవెంట్ ఫీల్డ్లో డిప్లొమా చేసిన వాళ్ళు, 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట. ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీకు ఇది 3 year డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నాయన్నమాట. డిప్లొమా వాళ్ళు దేనికి సూట్ అవుతారో చూసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంది అంటే, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ పే చేయాలి. అయితే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 250 రూపీస్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు, ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకోని అనమాట. అది కూడా ఎప్పుడంటే మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ, అంటే మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు కదా ఫస్ట్ది, అది అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ ఇచ్చేస్తారండి. బ్యాంక్ ఛార్జెస్ మాత్రం డిడక్ట్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు అందరూ కూడా జనరల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాలి. వాళ్ళకు కూడా మీకు ఫస్ట్ సిబిటీ అయిపోయిన తర్వాత 400 రూపీస్ అనేది బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని మీకు రిఫండ్ చేసేస్తారనమాట. ఈ విధంగా ఉంటుందండి. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేశారు. CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇలా అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటారనమాట. మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే 90 minutes డ్యూరేషన్ ఉంటుంది, 100 questions ఇస్తారంట. దానికి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏమేమి సబ్జెక్ట్స్: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుందండి. మీరు చెక్ చేసుకోవచ్చు. CBT 1లో ఇన్ని క్వశ్చన్స్ 100 marks, 90 minutes టైం అనమాట CBT 1లో. అండ్ మీకు CBT 2 సెకండ్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే 120 minutesకి ఉంటుందండి, 150 questions వస్తారు. సిలబస్ అనేది మీకు ఇవన్నీ కూడా అందరికీ సేమ్ ఉంటాయి. తర్వాత ఇది మాత్రం మీకు CBT 2లో చేంజ్ అవుతుంది, ఎందుకంటే మీకు రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ మీద ఇస్తారనమాట. మీకు ఏ సబ్జెక్ట్ అయితే దానిలో ఆ విధంగా ఉంటుందండి. ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు సిలబస్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి ఫ్రెండ్స్. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 29th August వరకు కూడా టైం ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. డిప్లొమా అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అడుగుతున్నారు రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. సో కరెక్ట్గా చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.